BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో సురేష్ గారు, మనం ఉగాది కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో, కొత్త కోరికలతో, కొత్త రెక్కలతో అడుగు పెడతా ఉన్నాము. అసలు ఈ కొత్త సంవత్సరం కొత్తగా ఎలా కలిసి రాబోతోంది, ఏం జరగబోతోందో ముందుగా తెలుసుకొని తర్వాత స్టార్ట్ చేద్దాం. సో కీర్తి గారు, మనం ఒక అద్భుతమైన అత్యంత పురాతనమైన మన మహర్షులు ఇచ్చిన ఒక పద్ధతి ద్వారా ఈ రాశి ఫలాలు చేయటం తయారు జరుగుతుందండి. అంటే జ్యోతిష శాస్త్రంలో చాలా ఉంటాయండి, చాలా కాన్సెప్ట్లు, చాలా టెక్నిక్స్ ఉంటాయి. నార్త్లో కొన్ని, సౌత్లో కొన్ని, కేరళలో కొన్ని. మన ఇండియన్ ఆస్ట్రాలజీని వేరే కంట్రీస్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ అప్గ్రేడ్ చేసి మళ్ళీ అది మనం తీసుకొని చాలా ఉందండి. ఇట్స్ ఎప్పటి నుంచో ఉన్న జ్ఞానం అండి. అయితే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకునేది, అందులోని ఉగాది మంతు రాశి ఫలాలు చెప్పుకునేది, ఈ ఉగాది మంతు రాశి ఫలాల్లో కూడాను మనం చేసే స్టైల్ వచ్చేటప్పటికి ఈ జ్యోతిష శాస్త్రం అత్యంత పురాతనమైన పద్ధతి, ద మోస్ట్ ఓల్డెస్ట్ అండ్ ట్రెడిషనల్. అంటే స్టిల్ ఇప్పుడే మనం చదువుతున్నాం. ఇది విల్ బి దేర్ అండి, ఇది విల్ బి దేర్ అండి. 1000, 2000 వీ డోంట్ నో. భూమి ఉన్నంత వరకు ఇది ఉంటుంది, ఎప్పటికీ దీన్ని తీసేయలేదు. ఎంత పాతదో మనకు తెలియదు, ఎంత కాలం ఉంటుందో కూడా మనం అంచనా వేయలేం. అంటే వాళ్ళు ఎలా చెప్తారంటే, చాలా మందికి ఇక్కడ ఉన్న జనరేషన్స్కి మనకి A+B² అని అంటాము. అందులో అసలు A స్క్వేర్ ఏంటి, అసలు B² ఏంటి, 2AB ఏంటి, అది అర్థం చేసుకోవాలి. అసలు A స్క్వేర్ అని మనం ABCలు నేర్చుకునేటప్పుడు ఉండదు. ఆ లాజిక్ ఏంటి, అది మన ఆ బిహైండ్ ఉన్న ఆ లాజిక్ని అర్థం చేసుకోకపోతే ఇట్ లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఫూలిష్ స్టేట్మెంట్, ఆ సెంటెన్స్ లాగా ఉంటుందండి. సో అదర్వైజ్ మనకు సంబంధం లేనిది ఇది. A+B మనకి ఏం సంబంధం అండి రియల్ లైఫ్లో. ఈ శాస్త్రాన్ని కూడా, జ్యోతిష శాస్త్రాన్ని మహర్షులు సూత్రాల రూపాల్లో పెట్టారండి. మనం మామూలుగా చూస్తే ఇట్ లుక్స్ లైక్ ఏ ఫూలిష్ థింగ్, నథింగ్. ఏమది మనకి రియల్ లైఫ్లో ఏం ఉపయోగం దాని ద్వారా? దాని గురించి మనం ఎప్పుడు చదువుకోము, అంత టైం స్పెండ్ చేయము. ఎవరో ఏదో మాట్లాడితే అది నెత్తిన పెట్టుకొని మనం నమ్మము, ఇది వేస్ట్, ఇది మూఢనమ్మకం. ఎందుకంటే దాని గురించి మనకు తెలవకపోవడం అలా ఫీలింగ్ అవుతాం. ఎప్పుడైతే మనం తెలిసి టైం స్పెండ్ చేసేది నిజమా అని ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేస్తారో అక్కడే వాళ్ళకి తెలుస్తుందండి. నేను ఈ జ్యోతిష శాస్త్రం దగ్గర నేర్చుకున్నప్పుడు నాకు నేర్పిన ఒక వ్యక్తి ఈశ్వర సైంటిస్ట్ అండి. చూడండి హౌ, బికాస్ దీన్ని బ్రెయిన్ రీసెర్చ్ బ్రెయిన్స్ అండి. వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, ఇది ఎందుకు పెట్టారు, దీని వెనక లాజిక్ ఏంటి, అసలు ఏముంది, మొత్తం స్క్రిప్చర్స్ తీయటం, చదవటం, అర్థం చేసుకోవటం. వాళ్ళు దానికి టైం స్పెండ్ చేసి, పర్సనల్గా నాన్ ప్రొఫెషనల్ టైం స్పెండ్ చేసి వాళ్ళు ఇది ఇంత గొప్పదా అని వాళ్ళు స్క్రూటినీ చేసిన వాళ్ళే ఎవ్వరు కూడా కొట్టివేయరండి. మధ్య అటు ఇటు కాకుండా హాఫ్ నాలెడ్జ్తో ఉన్న వాళ్ళే ప్రాబ్లం అంతా క్రియేట్ చేసేది. సో ఇది మనం చెప్పుకుంటే ఈ సంవత్సరం యొక్క పేరులోనే మనకి దీని ఫలితం అంతా ఉంటుందండి. మనకి లాస్ట్ ఇయర్ క్రోధి నామ సంవత్సరం అని చెప్పుకున్నాం. క్రోధి అంటే కోపం. ఎక్కడ కోపం అంటే నేచర్, మనుషుల మీద కోపం ఉంటుంది. మనం చూసాం కదండి, మనకి సైక్లోన్స్ దగ్గర నుంచి, తర్వాత వాతావరణం దగ్గర నుంచి, రాజుల మధ్య గొడవ, దేశాల మధ్య గొడవ, బాంబులు వేసుకోవటాలు, ఈ న్యూస్లు అంతా ఇవే చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. టెర్రరిస్ట్ అటాకులు కానివ్వండి, ఇప్పుడు కాలిఫోర్నియాలో పెద్ద మన కలామిటీస్, ఫైర్ వచ్చేటప్పటికి అన్ని ఇళ్ళని కాలిపోవటము, ఇలా రకరకాలన్నీ జరిగినాయండి. ఏమైనా రాజకీయ పార్టీలు వచ్చేటప్పటికి చాలా రాజకీయ పార్టీలు మారిపోయి ఉన్నాయి, మనం చూసి ఉన్నాం అనమాట. సో వీటికి సంబంధించిన ఏంటంటే క్రోధింగ్, కోపం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం, మనుషుల మీద మనుషులకి, రాజకీయ పార్టీల మీద పార్టీల కోపం, నేచర్ మీద మనకు కోపం, మనం నేచర్ మీద కోపం, ఇలా ఈ క్రోధంతో గడిచిపోయిందండి. అయితే ఈ సంవత్సరం ఏంటంటే దీని పేరు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం. శ్రీ అని ఎప్పుడైతే ఉంటుందో అది శుభం, ఐశ్వర్యం అండి. సో దీని పేరే శ్రీ అని పెట్టేసుకున్నాం. అందులోని విశ్వవసు నామం. విశ్వం అంటే యూనివర్స్, అంటే బిగ్ కాస్మిక్, ప్రపంచం. సో మన తల పైకెత్తి చూస్తే మొత్తం విశ్వమే. సో ఇప్పటిదాకా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు, నేను మిమ్మల్ని, మీరు నన్ను చూసుకొని మీరు నన్ను హెడ్ చేసుకోవడం కాదు నాయనా, ఒకసారి పైకెత్తి చూడండి, మనం పెద్ద ప్రపంచంలో ఉన్నాము. ఇవి ఎన్నే ఉంటే పక్కన మర్చిపోండి, మన ప్రపంచం చాలా పెద్దది. ఎక్కడైనా మీకు కాకపోతే, నచ్చకపోతే దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోండి, డోంట్ స్ట్రక్ దేర్ అన్నట్లుగా ఈ యొక్క సంవత్సరం మనకి ఒక దిశా నిర్దేశం చేసి చూపిస్తుంది. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. తర్వాత మనకి వశు అన్నదానికి మీనింగ్ కూడా సంపద అని వస్తుందండి. శ్రీ విశ్వ వశు అంటే యూనివర్స్ అంతా మనకి సంపదమయమే, లేదు అన్న ఫీలింగ్తో ఉండొద్దు. సో యూ డిగ్ ఇట్, ఐ విల్ గివ్ ఇట్ అన్నట్టుగా. అవునండి. సో ఏమవుతుందంటే ఈ విశ్వంలో ఆపర్చునిటీ చాలా ఉంటుంది, అద్భుతమైన వనరులు ఉంటాయి, అది తీసుకోవాల్సిన బాధ్యత మంది. వస్తే మీ దగ్గర లేదు అన్న ఫీలింగ్ అయితే లేదు, మీకు ఏది కావాలో అంతా ఉంది అన్నదాన్ని కూడా సింబాలిక్ చూపిస్తుంది. ఇంకొకటి ఏమంటే అందమైన అమ్మాయి. వశు అంటే దానికి బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ ఉంటే మనం ఎలా ఉంటామండి, ఇట్ ఈస్ ఆబ్లిగేషన్ టు ఎవ్రీబడి, ఇట్ ఈస్ ఎంజాయ్ టు ఎవ్రీబడి ఆల్సో. It is also shows like young nature is shows always like progressiveness, optimism. So ila attraction,
టువర్డ్స్ ది గోల్స్, ఇట్లా అన్నీ మనకు చూపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ విశ్వవసునామ సంవత్సరం అంటే ఈ పేరులో ఉన్న విధంగా అందరికీ సంపదలు వచ్చే ఒక మంచి సంవత్సరం అని, ప్రతి ఒక్కరికి చాలా బ్రాడ్ మైండ్గా ఉండేసి వెల్ యాక్సెప్టెడ్గా ఉండే తత్వం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిదానికి అట్రాక్షన్ ఉంటుంది. ఓకే, హౌ ఏ బ్యూటిఫుల్ గర్ల్ ఈజ్ అట్రాక్టివ్ టు ద హోమ్, ఇది ఎక్కడ కానీ అక్కడ కానీ. తర్వాత హౌ షీఈ్ సో నైస్ అండ్ యాక్టివ్, ప్రతి ఒక్కరు కూడా అలా ఉంటారు, ప్రతిదీ సృష్టిలో ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అని చెప్పేసి మనకు శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంతా అలా ఉంటుంది. సో వెరీ పాజిటివ్, అందులోనూ డౌటే లేదు. తర్వాత వచ్చేటప్పటికి ఈ పేర్లు మనకు ఎలా వచ్చినాయి, చాలా మందికి తెలవని విషయం ఏంటంటే 60 సంవత్సరాలు ఉంటాయండి. నా చిన్నప్పుడు ఎప్పుడు బాగా చదువుకున్నప్పుడు ఉండే ఈ 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాల పేర్లు. మరి ఇప్పుడైతే ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయో అయితే డౌట్. మా అబ్బాయి టెక్స్ట్ బుక్స్లో చూస్తే ఇప్పటి వరకు లేవు. అందులో 60 సంవత్సరాల పేర్లు, తర్వాత నక్షత్రాల పేర్లు, తర్వాత రాసుల పేర్లు ఇవన్నీ ఉండేవి. చదువుకొని బై హార్ట్ చేసుకుని ఉండేవాళ్ళం. బట్ ఆ జనరేషన్ పోయిందేమో నాకు తెలిసి అయితే ఇంక ఈ జనరేషన్కి అయితే ఇవి ఉన్నాయో లేదో కూడా తెలియదు. సో మనకి తెలుగులో 60 సంవత్సరాలు ఉంటాయండి. ఈ 60 సంవత్సరాలకి 60 పేర్లు ఉంటాయండి. సో మన హిందూ శాస్త్రంలో ఉన్న బ్యూటీ ఏంటంటేనండి, టయానికి ప్రతిదానికి పేర్లు ఉంటాయండి. ఇప్పుడు మనం ప్రతిరోజు 12 o'clock, 10 o'clock, 5 o'clock ఈ ప్రతి అవర్లో కూడాను మన జ్యోతిష్ శాస్త్రంలో పేర్లు ఉంటాయండి. ఆ పేరుకు అనుగుణంగా ఆ యాక్టివిటీ ఉంటుంది. అలానే మనకి ఈ సంవత్సరానికి కూడా మనకి ఏంటంటే 60 సంవత్సరాలకి సైకిల్ మారుతూ ఉంటుందండి. ఫస్ట్ మనకి 60 సంవత్సరాలకు కానీ మళ్ళీ 60 సంవత్సరాలు. అందుకని మనకి అంటే మనిషి యొక్క ఆయుష్ 120 years అయితే ఈ కలియుగం ప్రకారం, మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 120 years. అయితే ఎప్పుడైతే 60 years కంప్లీట్ అయిపోయింది, అతను ఒక సైకిల్ కంప్లీట్ అయ్యారు కాబట్టి షష్ఠి పూర్తి అయ్యారు. అందుకని 60 సంవత్సరాలు చేసుకుంటారు. మళ్ళీ రెండో సైకిల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫేని అతను లైఫ్ క్రాస్ అయ్యాడు. అందుకని మిడిల్ ఏజ్ అంటారు 60. ఓకే, మిడిల్ ఏజ్ తర్వాత అది డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. అయితే ఇప్పుడు మనకి ఈ 60 సంవత్సరాలు ఎలా వచ్చినాయి అంటే మనకి పురాణాల ప్రకారము వీళ్ళ ఈ 60 సంవత్సరాలు కూడా నారద మహర్షి యొక్క సంతానం అని చెప్తారు. అవునండి. సో వీళ్ళకి నారద మహర్షి తన కొడుకులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చనిపోతారు. అప్పుడు నారద మహర్షి పుత్ర యొక్క శోకంతో ఏడ్ చేసుకుంటాడు. ఏంటి నాకు ఇలా చేసావు, ఎప్పుడు నారాయణ నారాయణ నేను చెప్పిస్తుంటాను కదా, నాకు ఇంటికి పుత్ర శోకం అనగానే అప్పుడు ఆయన విష్ణుమూర్తి వచ్చేసి సృష్టి స్థితి లయ. మనకి విష్ణుమూర్తి అనగానే స్థితి ఉన్నదాన్ని కాపాడుకుంటూ ఉంటాడు, దీన్ని సస్టైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సృష్టి సస్టైన్ అవటానికి కాబట్టి టైంలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మీ యొక్క కుమారులు మళ్ళా బతికి వీళ్ళు 60 సంవత్సరాలుగా ఈ సృష్టిని నడిపిస్తూ సైకిల్ నడిపిస్తూ ఉంటారు. ఒక్కొక్క సంవత్సరం వచ్చేటప్పటికి ఒక్కొక్క నీ కుమారుడు రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క తత్వాన్ని ఇందులో బోధిస్తూ ఉంటారు అని చెప్పేసి వరం ఇస్తారండి. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం చేసే ఈ 60 సంవత్సరాలు కూడాను నారద మహర్షి యొక్క కుమారుల యొక్క పేరు, వాళ్ళ యొక్క తత్వం ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా మనకి సస్టైనబిలిటీ అంటే మనం పుట్టాం కాబట్టి ఉన్నంత వరకు మనం ఎలా ఉండాలి, హ్యాపీగా, ఉత్సాహంగా, తర్వాత ఆనందభరితంగా, శోభాయమయంగా ఉండాలి. సో బాధపడుతూ ఉండకూడదు అన్న ఒక తత్వాన్ని కూడా ఇందులో పెట్టారండి. వాళ్ళకి మనకి క్లూస్ ఇస్తారు, ఓ ఈ టైంలో ఇలా ఉంటుంది, ఈ టైంలో ఇలా ఉంటుంది, మీరు జాగ్రత్తగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి చక్కగా ముందుకెళ్ళండి అని. ఇది అంతా మనకి పురాణాల్లో చెప్పిన రహస్యం. సో ఇది అంతా ఇంత మహత్తరమైన ఒక నాలెడ్జ్ని మీ ముఖంగా ఓకే ఈ సుమన్ టీవీ వెన్యూ మనకి ఇచ్చినందుకు ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలానే చూసే వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు కలగాలని ఈ పేరులోనే శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఆ పేరుకు తగ్గ వాళ్ళ ఇంట్లో కూడా ఐశ్వర్యం నిండుకొని ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మనం ముందుకెళ్దామండి. వెరీ వెల్ స్టార్టెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ ఆర్ బ్లెస్సింగ్స్ మీ ముఖంగా మేమందరం తెలుసుకోవడం కూడా. సో శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎంతవరకు కలిసి రాబోతోందండి? శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఈ పేరుకు తగ్గిన విధంగా అందరికీ ధనమయంగా, శోభాయమానంగా, ఐశ్వర్యవంతంగా ఉంటుందండి. అందులోనూ ఈ వృశ్చిక రాశి వాళ్ళకు కూడాను చాలా చేంజెస్ పాజిటివ్గా అయితే లైఫ్లో ఉండబోతున్నాయండి. ఓకే, అదైతే చూద్దాం మనం. ఇందులో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే ఎవరికైనా తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలు మోరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు వస్తారు. అయితే ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ మనకి ఆదాయ ఫలాలు చూద్దాం. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14. వామ్మో, చాలా ఖర్చు పెడతారు. అయితే రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఓకే, అంటే మనం డబ్బులు ఇస్తున్నప్పుడు మనం న్యాచురల్గా గౌరవం వస్తుందండి. అంటే మీరు ఇచ్చే గుణం ఉంది కాబట్టి చక్కగా అందరూ పోగొడుతుంటారు. ఇవ్వనప్పుడు వాళ్ళ ట్రూ కలర్ తెలుస్తుంది. అందుకని చెప్పేసి వృశ్చిక రాశి వాళ్ళు ఆదాయం 2 ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఓకే, పొగడ్తలు, అవమానాలు ఇవన్నీ మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, డబ్బు లేనప్పుడే ఉంటాయి, అంతే కదండి.
మనం చాలా చూస్తూ ఉంటాం అనమాట. మన దగ్గర ధనం ఉండి అధికారం ఉన్నప్పుడు మనం చేసిన చిన్న చిన్న తప్పులు కూడాను పెద్ద ఓకే సహజం అనుకుంటారు. మన దగ్గర అధికారం లేనప్పుడు డబ్బులు లేనప్పుడు చిన్న చిన్న మిస్టేకులు కూడాను మహాపర్వతాలే మన ఎత్తున పడుతూ ఉంటాయి. ఎందుకంటే రాజ్యము అవమానం దానికంటే కూడా ఈ కలియుగంలో ఆదాయం వ్యయం ఇంపార్టెంట్. ఓకే, వీటిని చాలా జాగ్రత్తగా ఈ ఒక్క విషయం పెట్టుకుంటే మిగతా అంతా బాగుందండి. ఇంక వేరే పెద్ద వ్యయం లేవు అనమాట. సో మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ గ్రహస్థితిని చూసి శని సంచారం మీన రాశిలో, గురు సంచారం మిథున రాశిలో, రాహుకేతులు కుంభంలోను, తర్వాత మనకి సింహరాశిలో వస్తూ ఉన్నారండి. వీళ్ళంతా గ్రహాలు మే 14 గురువు, 18వ తారీఖున రాహుకేతులు మారుతూ ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనకు చూస్తే ఏమి వీళ్ళకి కాబోతూ ఉంది చూద్దాం. శని మనకి అంగగోచారం లఘుగోచారం అన్న కాన్సెప్ట్లో కనుక చూస్తే ఇందులో ధన సుఖ భ్రంశం రోగం వైరం అని చూపిస్తూ ఉందన్నమాట. అంటే ఏమవుతుందంటే హెల్త్ విషయంలో హ్యాపీనెస్ ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఇందాక కూడా చూసుకున్నాం, మనం ఎంత చూసుకున్నాం నెంబర్స్ చూసుకున్నాం కదండి, ఖర్చు చాలా విపరీతంగా ఉంటుంది అనమాట. ఇది వీళ్ళకి ఒక్కటే డ్రాబ్యాక్. మిగతా అంతా 8th హౌస్లో గురువు ఉండటం వల్ల హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వైరము వేరే వాళ్ళతో అనవసరంగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అది ప్రొఫెషన్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, మీరంతా మీరే గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ దృష్టి ఉండటంతో చాలా ఆ గొడవ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూద్దాం మనం ప్లానెట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి శని ఒక మంచి హ్యాపీ న్యూస్ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటేనండి, వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుంది ప్రస్తుతానికి గత 2.5 సంవత్సరం నుంచి. ఇది ఈ రోజుతో ఉగాది నుంచి అది ఎండ్ అవుతుందండి. అర్ధ అష్టమ శనిలో జనరల్గా జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే కుటుంబంలో గొడవలు ఎక్కువ అవుతాయి, కుటుంబంలో సఖ్యత ఉండదు, చాలామంది అరుచుకోవటాలు, విడిపోవటాలు, డైవర్స్లు అవటాలు, తర్వాత కలిసి ఉన్న కుటుంబంలో గొడవలు రావటాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవటాలు, తద్వారా హెల్త్ కాంప్లికేషన్స్, అనారోగ్యము అవన్నీ వచ్చేస్తాయి. నాకు తెలిసిన ఒక అతను 75 years ఓల్డ్ అతను, వాళ్ళ మిస్సెస్కి 65, ఇప్పుడు వాళ్ళు డైవర్స్లకు వెళ్తున్నారు. చూడండి మాయ అంటే ఎలా ఉంటుందో ఈ వయసులో చూడండి. ఇప్పుడు అతను చెప్పే ఆబ్లిగేషన్స్ అన్ని అంటే ఏజ్ అండి, ఇట్స్ ఆల్ ఏజ్. ఇప్పుడే కదండి అసలు ఒకరికి ఒకరు అవసరం, ఈ ఏజ్ లోనే కదా. మామూలుగా అయితే నేను చెప్పుండేవాడిని కాదండి ఈ టీవీలో. మామూలుగా అయితే యంగ్ ఏజ్లో ఉన్నారు 25, 35, న్యాచురల్ ఏదో మనస్పర్ధలు విడిపోతున్నారు అనుకోవచ్చు. అట్ ద ఏజ్ ఆఫ్ 75 to 65 ఇప్పుడు డైవర్స్ వాళ్ళు థింకింగ్ చేసుకొని వాళ్ళ మిస్సెస్ గొడవ చేసి ఆబ్లిగేషన్స్ వేసి కోర్టుకి వేసి చూడండి ఇప్పుడు గృహహింస కేసు ఉంటుంది. మీరేం సలహా ఇచ్చారు అంటే? ఫస్ట్ తెలుసుకోవటం ఏంటంటే శని 4వ ఇంట్లో ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని తెలుసుకోగలగాలి. ఫస్ట్ టైం పాస్ చేయాలి. ప్రతిసారి మనం ఎగబడకూడదండి, కొన్నిసార్లు తగ్గాలి. శని ఏం చెప్తుంటే గో స్లో, కూల్ డౌన్ అన్నట్లుగా గో స్లో. వేరే వాళ్ళు అంటున్నా అనవండి, మీరు డోంట్ ప్రొయాక్టివ్. నేను అదే చెప్పాను, మీరు కనుక ఒక 6 months 1.5 year 6 months కనుక తటస్థంగా ఉండగలిగితే ఏమీ కాదు. ఓకే, సో స్తబ్దత అంటారు చూడండి, రెమెడీ ఇదే రెమెడీ. ఆ తర్వాత నేను కొన్ని గుళ్ళు అవన్నీ చూడమని చెప్పాను, ఎందుకంటే మనం స్తబ్దంగా ఉండరండి వాళ్ళు. అంటే మిమ్మల్ని అప్రోచ్ చేయాలంటే దే రియలీ డోంట్ వాంట్ టు బ్రేకప్ కదా, సంహౌ ఇద్దరిట్లో ఎవరో ఒకరైనా తగ్గినట్టేగా. అందుకని మనకి గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఎందుకంటే గురువుల్ని తల్లిదండ్రుల కంటే దేవం కంటే ఎక్కువ అని చెప్పారనమాట. ఎందుకు చెప్తారంటే ఆయనకి ఆ వయసులో ఆ ప్రాబ్లం వచ్చేసి ఎలా ఒక క్రైసిస్లో, ఇది బయటకు చెప్పుకునేది కాదండి, ఆ ఏజ్లో ఏం చెప్పుకుంటారండి, ఎవరో ఒకరు కావాలి. అందుకని గురువుని కమ్మాలి. ఆయన నన్ను ఫోన్ చేయటం, ఆరోస్కోప్ చూసి అర్ధ అష్టమ శని నడుస్తుంది, దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే హోల్డ్ ఆన్, వేరే రెమెడీ ఏం లేదు. మీ మిసెస్ గొడవ పట్టు నువ్వు పడకు, ఇది నువ్వు తెలుసుకుని బ్రెయిన్లో పెట్టుకొని శని ఈజ్ టెస్టింగ్ యువర్ పేషెన్స్, జస్ట్ హోల్డ్ ఆన్ చేయండి. వృధాగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళతో పోట్లో పెట్టుకోకుండా టెంపుల్స్కి వెళ్ళండి, యాత్రలు చేయండి. ఆ వయసులో వచ్చేస్తే ఎంత బాగుంటుంది, డైవర్ట్ అవ్వండి. సో అక్కడ అదే ఇంట్లో అక్కడక్కడ ఫ్యామిలీలో గొడవ అనమాట. ఆ ఇంట్లోనే ఉండకుండా ప్లాన్ పెట్టుకోండి, ఎక్కడికైనా తిరుపతి వెళ్ళటం, అక్కడి నుంచి శ్రీశైలం, అక్కడి నుంచి ఇంకొక ప్లేసు, లేదంటే మన మహాకుంభ, రకరకాల ప్లేస్లోకి వెళ్ళిపోతూ ఉంటే మైండ్ అంతా అట్టు ఉంటుందండి. సో మన ఎవరు అడిగితే మేము కైలాసం అది వెళ్తున్నామండి, మానస సరోవరం. ప్లాన్ పెట్టుకోండి 6 months. అప్పుడు 6 months ముందు ఇప్పటి నుంచి మనం ఉదయాన్నే లేకపోవటం, యోగా చేసుకోవటం, జాగింగ్ చేయటం, ఇవన్నీ చేసుకోవాలి కదా. మనం ఫిజికల్గాను మెంటల్గా ఫిట్ అవ్వాలి ఆ ఎన్విరాన్మెంట్కి. ఇలాంటి వాటివన్నీ చేసుకుంటూ ఉండాలి. అలాంటి సెలబ్రేషన్ చేసుకోవటం, పండగలు చేయటం, ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఇందుకే పెట్టారండి. టైం బాగలేనప్పుడు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఫ్యామిలీ యూనైట్ అవుతుంది. పండగ వచ్చింది, ముందు పండగ అంటే ఎలాంటి వాళ్ళన్నా వస్తారు కదండి, పట్టప్పుడు పెడమొహం కొన్నా పండగ వస్తుంటారు కదా. ఇలాంటి చాలా విషయాలు జరిగినాయి కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇలాంటివి ముందు జరగకుండా అవి స్టాప్ అయ్యే టైం ఇదండి. అయితే శని వీళ్ళకి 5వ ఇంట్లో వెళ్ళటం వల్ల ఒకటైతే 2 bad things అన్ని ఆగిపోయేసి
మనం డీప్ క్రైసిస్లోంచి బయటకు వచ్చేసి వాళ్ళ ప్రోగ్రెస్ సైడ్ వెళ్తూ ఉంటారు. శని 5th హౌస్లో వీళ్ళకి ఉండటం వల్ల అంటే 4th నుంచి 5th, 4th హౌస్లో అంటే అష్టమ అంటే 8, అర్ధాష్టమ అంటే 4th హౌస్లో నుంచి 5th హౌస్లో వెళ్ళటం వల్ల ఈ 4th హౌస్లో ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్స్, హెల్త్కి సంబంధించిన మ్యాటర్స్, కంఫర్ట్, మదర్కి సంబంధించి ఇలాంటి విషయాలు ఇప్పటిదాకా బాగా ఇబ్బందులు పడి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ నిదానంగా ఒక్కొక్కటి సాల్వ్ అయిపోయి బయటకు వెళ్ళిపోతారు. శని 5th హౌస్లోకి వెళ్ళటంతో ఏమవుతుందంటే వీళ్ళకి కార్యహాని, మనస్తాపం, జ్ఞాతివాజ్యకం, కలాపం, హీన స్త్రీ భోగం, సంతాప, పంచమస్తే శను అని చెప్తారు అనమాట. అంటే పంచమంలో కనుక శని ఉంటే ఏమవుతుందంటేనండి చేసిన పనులు ఏమన్నా కొనుక్కుంటే చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మనస్తాపానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అన్నదమ్ములతో గొడవలు ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా తక్కువ క్యాడర్ ఉన్న వాళ్ళు స్త్రీలు అయితేనేమో జెంట్స్తో అయితేనేమో స్త్రీలతో పరిచయాలు పెంచుకొని ఫ్రెండ్షిప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కొంతకాలం బాగుంటుంది. బాగలేనప్పుడు మనం స్టేటస్ కూడా చూసుకోవాలి కదా, ఈజ్ ఇట్ నెసెసరీ అలాంటి వాళ్ళతో కలిసి ఉండటం, అలాంటి వాళ్ళతో గొడవ పడటం మనం ఆలోచించుకొని 1-2 సార్లు చేసుకుంటే చాలా మంచిదండి. తర్వాత దృష్టి వీళ్ళకి 2nd హౌస్లో ఉండటం వల్ల ఫైనాన్స్కి సంబంధించిన మ్యాటర్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇంట్లో కూడా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అయితే అంతకుముందు ఉన్నంత గొడవలు కాదు, ఎందుకంటే అర్ధాష్టమ నుంచి 7వ ఇంట్లో ఉండటం వల్ల భార్యకి కొంచెము సిక్నెస్, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఇది యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుందండి. అంటే ఇంపాక్ట్ చాలా హై లెవెల్లో ఉంటుంది, అర్ధాష్టమంలో చాలా హై లెవెల్లో ఉంటుంది. ఇవి ఉంటాయి కానీ బట్ అంత ఎక్కువగా ఉపశమనం వస్తుంది అనమాట. వీళ్ళకి గురువు 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి చాలా విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒక్క విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కువగా నాకు రీసెంట్గా ఈ 8th హౌస్లో ఉన్న కాల్స్ అనే ఎక్కువగా నాకు వచ్చింది ఏంటంటే అండి, వర్క్లో ఉన్న వాళ్ళకి బాస్ నుంచి విపరీతమైన ప్రెషర్, వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉండి దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్ దేర్ ప్రొఫెషన్ అట్ ఆల్ అండి. ఇలాంటి కేసులు నాకు చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట. అష్టమంలో కనుక ఉంటే అంటే అష్టమంలో గురువు ఉంటే వాళ్ళకున్న జ్ఞానము, వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న మనీ, పలుకుబడి ఎందుకు ఉపయోగపడవు. సో మీరు సక్సెస్ఫుల్గా ఎంప్లాయీ చక్కగా చేస్తూ ఉన్నారు, సడన్గా ఈ టైంలో వాళ్ళకున్న స్కిల్స్, నాలెడ్జ్ ఉపయోగపడదు. అంటే కొత్త ప్రాజెక్ట్ ఏదో వస్తుంది, వీళ్ళపై ఆ ప్రాజెక్టులు పడేస్తారు. ఇప్పుడు దాకా ఉన్న వీళ్ళ టాలెంట్ వేరు, ఇప్పుడు ఇది వేరు. సో ఇప్పుడు దాకా వీళ్ళేదో ఒక మంచి చక్కగా మూవీని వాళ్ళు బాగా కమాండ్ ఉన్న రోల్స్ చేస్తూ వెళ్ళిపోతున్న కాంచి అది తీసుకెళ్ళి వేరే ఆల్ ది వే సడన్గా వేరే చోటుకు వచ్చేస్తారు. అప్పుడే ప్రెషర్ వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి కేసులు నేను చాలా ఎక్కువ చూశానండి. జూపిటర్ 8th హౌస్లో ఉన్నది. ఇది వృశ్చిక రాశి వాళ్ళకు కూడా 7th నుంచి 7th హౌస్ చాలా బాగా యోగ్యత వస్తుంది. 8th మూవ్ అవడంతో ఏమవుతుందంటే అండి, చోరాగ్ని నృప్రభీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం, నిష్ఠూరం సాహసం క్రోధమస్తే అష్టమస్తే గురోద్భవేద్ అని చెప్తారు. అంటే ఏమంటే చోర అగ్ని, వీళ్ళకి సంబంధించిన విలువైన వస్తువులు కానివ్వండి, ఆఫీసుల్లో కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, అంటే గురువుకి సంబంధించిన ప్రెషర్స్ నాలెడ్జ్ కానీ, డబ్బులు కానీ వేరే వాళ్ళు దొంగిలించుకొని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదు అంటే నృపభీతి, నృప అంటే ఎవరంటే బాస్. ఓకే, మళ్ళీ వీళ్ళపై ఉన్న బాస్ దగ్గర నుంచి కానివ్వండి, లేదంటే ఇన్వెస్టర్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి విపరీతమైన భయం వచ్చేస్తుంది వీళ్ళకి. రెండోది చెప్పి గాత్ర గాంభీర్య నాశనం. అంతకుముందు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒక రాయల్గా, కింగుగా ఉండేది కాస్త వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా బాగా తగ్గిపోయేసి ఏదో ఒక భయపడుతూ ఒక అయోమయంతో ఉన్నట్లుగా ఉంటుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా. ఓకే. తర్వాత నిష్ఠూరం సాహసం, ఎందుకంటే వీళ్ళని తీసుకెళ్ళిపోయి ఏమి దాంట్లో వర్క్ చేయమంటున్నారు కాబట్టి ఇంకా ఫ్రస్ట్రేషన్ అంతా మాటల్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. నిష్ఠూరం అంటే ఏంటండి, ఏం బాగుంది అంటారు, బాగున్నా అంటే ఏం బాగుందిలే అంటారు, బాగున్నారా అంటే ఏం బాగున్నాంలే అంటారు. సో ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. వాళ్ళు మాట్లాడే అలా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయ్యి ఉంటుంది. క్రోధం, బికాజ్ పలానా నచ్చని ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కాబట్టి. ఇది ఒక్కటేనండి ఎక్కువగా 8th హౌస్లో బాగా, అంటే వాళ్ళకున్న నాలెడ్జ్, జ్ఞానము, స్కిల్స్ ఈ టైంలో ఉపయోగపడవు. కరెక్ట్. ఇది ఒక్కటి కీ పాయింట్ తెలుసుకుంటే హ్యాపీ. తర్వాత బట్ కానీ వీళ్ళు 4th హౌస్లో ఉండటం వల్ల ఫ్యామిలీ విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, కంఫర్ట్ విషయంలో ఎక్కడా తగ్గదు, బాగుంటారు. తర్వాత ఖర్చు పెట్టినా కానీ మంచి పుణ్యకారాలకు ఎక్కువ ఖర్చు పెడతారు. సో గురువు మనం చెప్పుకుంటే అంటే రియల్ టైంలో నాకు బాగా ఎక్కువ కేసులు వచ్చింది. ఇది సడన్గా నాకు ఒక ప్రాజెక్ట్లో వేసేసారండి. వాళ్ళు ఎప్పుడు ఎడ్యుకేషన్ స్కూల్లో ఎక్కడో పనిచేస్తున్నారు, తీసుకెళ్ళిపోయి ఆల్ ది వే ఒక కన్స్ట్రక్షన్ దాంట్లో చూసుకోమని చెప్పేసారు. వాళ్ళకేం తెలుస్తుందండి కన్స్ట్రక్షన్ ఎక్కడ, టీచింగ్ ఎక్కడ. ఒక అతను యూఎస్లోనే ఎక్కడో ఉన్నారు, తీసుకెళ్ళిపోయి దుబాయ్లో ఎక్కడో పెట్టారు. అక్కడ వాతావరణం, ఇక్కడ వాతావరణం, ఈ ప్రాజెక్ట్ వేరు, ఆ ప్రాజెక్ట్ వేరు. బాగా ఈ టైప్ కేసులు ఎక్కువగా నాకు ఫోన్ కాల్ ద్వారా వచ్చినాయి. చూస్తే వాళ్ళ జాతకంలో గురువు 8th హౌస్లో ఉంటున్నారు అనమాట. సో వీళ్ళకి కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మే తర్వాత 8th హౌస్లో వెళ్ళటం తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే. రాహు 4th హౌస్లో ఉండటం వల్ల ఇది వీళ్ళకి కొంచెం 50-50 అని చెప్పుకోవాలన్నమాట. అంటే వీళ్ళకి అన్నీ ఉంటాయి కానీ ఇంకా కావాలనుకుంటారు. మంచి ఇల్లు ఉంటుంది,
కానీ ఆ ఇంటికి సంబంధించిన ఎక్కడో లోపం ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ 4th హౌస్లో సుఖం అంతా ఉంటుంది. మంచి చైర్లు ఆల్రెడీ కూర్చొని ఉంటారు, కానీ ఈ చైర్ బాగాలేదని ఆలోచిస్తూ ఉంటారు. సో 4th హౌస్లో రాహు ఉండటం వల్ల ఏమో చిత్తభ్రంశం. చూడండి ఆ మీనింగ్. చిత్తభ్రంశం అంటే మన భ్రమంలో ఉంటాం అనమాట. ఇల్లు చాలా బాగా కట్టాను కానీ పెయింట్ బాగలేదని బాధపడుతుంటాను. నిజంగా అండి, ఇది 4th హౌస్లో నేను చాలా మందిని చూశాను, అనవసరంగా బాధపడుతుంటారు. మొన్న కూడా ఎవరో ఫోన్ చేశారండి, ఎక్కడ యూరోప్లో ఒక దేశంలో ఉన్నారు, అంతా బాగుంది, పెళ్ళి, పిల్ల, ఓన్లీ ఒక కిడ్ ఉన్నారు, అంతా బాగుంది. ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే యుఎస్ వెళ్ళాలి ప్రాబ్లం. అది ముందు యుఎస్లో సిచ్యువేషన్ బాగలేదు, ట్రంప్ వచ్చి అంతా వరి అవుతున్నారు. ఆల్రెడీ ఫారిన్లో ఉన్నారు, డాలర్ వాల్యూ, పౌండ్ వాల్యూ కూడా చాలా బాగుంది, హ్యాపీ కదా. కాదు అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటారు. ముందు ఇది బాగుంది, అక్కడ బాగలేదు ఎందుకు. అందుకని చెప్పేసి కొంతమందికి రివర్స్ వాషింగ్ చేయాల్సి ఉంటుంది బ్రెయిన్ అనమాట. వాళ్ళకి అన్నీ ఉంటుంది, ఉన్నదానికి హ్యాపీగా ఉండే. ఈ రాహు 4th హౌస్లో ఉంటే అది పెద్ద ప్రాబ్లం అండి. సో అందుకని మన మహారాష్ట్రలో చిత్తభ్రంశం, మైండ్ ఎట్లా వెళ్ళిపోతుంటుంది. వాత రోగం, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చేసి స్త్రీ మూలాచ భయప్రదం. అంటే వీళ్ళకి ఆపోజిట్ అంటే ఏమవుతుందంటేనంటే హస్బెండ్ డ్రీమ్స్ లో తెలిపోతూ ఉంటే న్యాచురల్గా వైఫ్ వచ్చేసి ఏంటి కామ్ డౌన్ చేస్తారు కాబట్టి ఎందుకు నన్ను ఏమన్నా డిస్కరేజ్మెంట్ చేస్తామని గొడవ పెట్టుకుంటారు. అంటే ఇది ఊహల్లో ఉండకు రా అమ్మాయి ఇక్కడికి అని, వైసీ వర్స, అబ్బాయి అయితే అమ్మాయి, అమ్మాయి అయితే అబ్బాయి. ఇది 4th హౌస్లో ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ నేను ఇవే చూశానండి. యాక్చువల్గా వాళ్ళకి ఇల్లు ఉంటుంది, చాలా బాగుంటుంది, వైఫ్ లేదంటే హస్బెండ్ చక్కగా ఉంటారు, కానీ దే ఎక్స్పెక్ట్ మోర్ అనమాట. ఆ డిమాండ్ తట్టుకోలేక దే విల్ గెట్ అనమాట. ఇది అందుకని గమనే కార్యనాశం. ఇట్లాంటి పనులు ఏదైనా కనుక చేయాలనుకుంటే అంటే టూ మచ్ అంబిషన్స్ తోటి చేసుకుంటే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అంటే మిగతా ఎలాంటి డ్రాబ్యాక్ ఉండదు. సూపర్. మరి నక్షత్రాల ప్రకారం నక్షత్రం కనుక చూసుకుంటేనండి, వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే సంపదలు బాగుంటాయండి, హెల్త్ ప్రకారం బాగుంటారు, ధనలాభం బాగుంది, అందరి నుంచి సర్వజన పూజ్యం బాగుంటారు. వీళ్ళకి ఒక్క డ్రాబ్యాక్ అంటే జూన్ 14 దేహ పీడనం, వాళ్ళ శరీరంలో ఏదో ఒకటి కొంచెం బాధ పెట్టే విషయం ఉంటుంది. ఓకే. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే తర్వాత వీళ్ళకి జూన్ తర్వాత మరణ తుల్యం అని చెప్తారంటే వీళ్ళు చేపట్టిన ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక విజన్ కానీ, ఒక డ్రీమ్తో ఏదైనా కనుక స్టార్ట్ చేస్తుంటే అది ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే సంపదలు బాగుంటాయి, ధనలాభం ఉంది, హెల్త్ బాగుంటుంది, అన్ని విషయాల్లో బాగుంది. వీళ్ళకి ఒక ప్రాబ్లం అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆగస్టు తర్వాత వీళ్ళకి కూడాను మరణ తుల్యం వచ్చే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సంతోషము, సంపదలు, సర్వజన పూజ్యము, హెల్త్ ప్రకారం చాలా బాగుంటారు. జూలై తర్వాత వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, శారీరకంగా వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇవి తప్పగా మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని గమనించుకోవాలి. రైట్. మరి వీరికి ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి మిక్స్డ్ రెమెడీస్ చేయాలని కనుక ఎవరైనా కనుక చేయగలిగితే, మనకి తమిళనాడులో కుంభకోణం దగ్గర నవగ్రహ టెంపుల్స్ ఉన్నాయండి. అంటే వీళ్ళకి అన్ని గ్రహాలు ఒక రకంగా బాగున్నాయి, కానీ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి, అంటే మిక్స్డ్గా ఉన్నాయి అనమాట. ప్రాబ్లం లేదు అంటే ఉంది, అలానే పెద్ద ప్రాబ్లం అంటే అవి కూడా లేదు, మిక్స్డ్గా ఉంది. కాబట్టి వీళ్ళు ఈ ప్రాబ్లమ్స్ కూడా గురువుకి సంబంధించి ఎక్కువగా, ఇంకా గురువు 8th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకున్న నాలెడ్జ్, స్కిల్స్ ఉపయోగపడని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. అందులో రాహు కూడా 4th హౌస్లో ఉండటంతో వీళ్ళు మేధా దక్షిణామూర్తిని చక్కగా భక్తిగా గురువారం దర్శనం చేసుకొని వాళ్ళకి శనగలు కనుక 1 కేజీ బాగా దానాలు చేస్తూ శనగలతో చేసిన గుగ్గిళ్ళు అవన్నీ పెడుతూ ఉంటే, ఎల్లో కలర్స్ అవన్నీ వాడుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళకి దగ్గరలో కనుక వాళ్ళ ఊళ్ళల్లో కనుక ఎక్కడైనా మేధా దక్షిణామూర్తి టెంపుల్ ఉంటే విజిట్ చేయండి. బట్ అందరికైతే నేను చెప్పేది ఏంటంటే, మనకి గుంటూరు దగ్గర కోటాప్కొండ ఉంటుందండి, అక్కడ ఆ గుడి మొత్తం మేధా దక్షిణామూర్తికి సంబంధించిన గుడి. గురువారం రోజున అక్కడ ఉదయం పూట హోమం చేస్తారు సామూహికంగా. గురువుకి సంబంధించిన దోషాలు వీళ్ళకి ఉంది కాబట్టి అక్కడ కనుక హోమం వీళ్ళు పర్సనల్గా చేయించుకున్న, పర్సనల్గా వెళ్ళలేని వాళ్ళు ఆ దేవస్థానం వాళ్ళు కనుక ఫోన్ చేసినా కానీ ఆన్లైన్ కూడా వాళ్ళు చేస్తారు. ఫెసిలిటీ ఉంటే చేసుకుంటే చాలా మంచిది, ఉత్తమం అండి. వీటితో పాటు గురువుల్ని గౌరవించాలి. గురువులో విమర్శించడం అలాంటివి ఏం చేయకూడదు. తర్వాత ఆశ్రమాలకు వెళ్ళటము, మఠాలకు వెళ్ళటము, విజిట్ చేయటము, అక్కడ నైట్ స్టే చేయటం. తర్వాత వీటితో పాటు మనం ఇంకా ఏం చేయాలంటే గురువుకి సంబంధించిన స్తోత్రాలు వినటము, రామాయణం, మహాభారతం, ఇట్లా యాన్షియంట్ స్క్రిప్చర్స్ ఉండటము, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకునే పనిని కనుక చేస్తే ఈ దోషం పోయేసి చక్కగా ఉంటుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు. వృశ్చిక రాశి వారికి తెలుగువారి సంవత్సరాది ఉగాది సంవత్సరం అంతా ఎలా ఉందో తెలియజేయడంతో పాటుగా చక్కని రెమెడీస్ కూడా సూచించారు. ధన్యవాదాలు.